చెప్పేది అదే. ఆ డాక్యుమెంట్లను పట్టుకుని అది చదివి ఆ తర్వాత పొడి చేశారు, నరికి చంపారు. ఆ తర్వాత ఆ డాక్యుమెంట్లు వీళ్ళు ప్రచారం చేసింది ఏంటంటే ముందు కర్ణాటక అయ్యి ఉంటాయి అనుకున్నారు, కానీ కర్ణాటక డాక్యుమెంట్లు వాళ్ళ దగ్గరే ఉన్నాయి, కర్ణాటక వాళ్ళ దగ్గరే ఉన్నాయి. సుధా సింగ్ దర్యాప్తులో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అసలు అయ్యే ఫేక్ డాక్యుమెంట్లు కర్ణాటకవే, వాళ్ళకి ఎవడో ఇచ్చాడు ఇట్లా అని వాళ్ళు దాన్ని పెట్టుకుని ఈయనకి ఇచ్చాక అది సెటిల్మెంట్ కుదరదు అని చెప్పేసి కర్ణాటక అప్పుడు హోంమంత్రి, కాంగ్రెస్ హోంమంత్రి చెప్పేశాడు. దాంతో అప్పుడు డీజీపీతో వాళ్ళతో కూడా మాట్లాడాడు వివేకానంద రెడ్డి. అది కాదు అని తెలిసాక అది వదిలేశాడు, ఆ కాగితాలు వాళ్ళ మొహాన్ని కొట్టేసి వచ్చేసాడు. ఇక అది కాదు ఇష్యూ. ఈ సునీల్ యాదవ్ అనే క్యాండిడేట్ అయ్యో వజ్రాల వ్యాపారం అనేది ఇదని చెప్పి అది కూడా పోయింది. అదంతా వాళ్ళ దర్యాప్తులో తేలింది. ఆ డాక్యుమెంట్ ఏంటి అన్న దర్యాప్తు జరగాల్సినటువంటి స్థితిలో అతన్ని చంపేశారు. ఆ డాక్యుమెంట్ లో ప్రధానమైనటువంటి అనుమానం ఏంటి వీళ్ళది, ఆయన రెండో పెళ్లి చేసుకోవడం. అసలు ఆ ప్రస్తావన లేదు ఇప్పుడు రామ్ సింగ్ ఛార్జ్ షీట్ లో, రెండో పెళ్లి ప్రస్తావన లేదు. ఆ అమ్మాయికి ఆస్తిస్తాను అని చెప్పినటువంటిది కూడా లేదు. ఆ అమ్మాయి ప్రస్తావన లేకుండా అసలు ఈ కేసు లేదు. అమ్మాయికి రాసి ఇచ్చేశాడు. వీళ్ళకి మొత్తం వివేకానంద రెడ్డి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటే ఉంచుకున్నాడు లేకపోతే వెళ్ళాడు అనేది వేరు. పెళ్ళే చేసుకున్నాడు అన్న తర్వాతన అతని మతం కూడా మార్చుకున్నాడు అని తెలిసాక, వాళ్ళిద్దరికి బిడ్డ కూడా పుట్టాడు అని తెలిసాక ఆయన్ని అడ్డు తొలగించేసుకోవాలన్నటువంటిది డిసైడ్ అయ్యారు. ఫస్ట్ అమ్మాయిని అడ్డు తొలగించుకోవాలనుకున్నారు, భయపెట్టారు. అమ్మాయి హైదరాబాద్ లో ఈయనే తీసుకెళ్లి మాజీ డీజీపీ ఇంట్లో అద్దెకుంచాడు. మాజీ